తక్కలపల్లి రవీంద్ర గారి మాటలు మీరు విన్నారు. కవిత అంటే పార్టీకి సూచనలే చేసింది తప్పితే పార్టీ లైన్కు సంబంధించి బయటకు వెళ్ళలేదు. కేవలం పార్టీ నడుస్తున్న విధానంపైనే సూచనలు చేసిందనేది చెప్తున్న మాట అంటే బీఆర్ఎస్ నేతల నుంచి. ఇప్పుడు దయ్యాలైతే చెప్పాల్సిందే కదా, పార్టీ అయినా చెప్పాలి, ఆమె అయినా చెప్పాల్సిందే కదా దయ్యాలు ఎవరనేది. లేకపోతే దయ్యంలాగా పడతారు వాళ్ళు కూడా, నేనేనా దయ్యమని, నేనేనా దయ్యమని, నేనా దయ్యమని చెప్పేసి. కాబట్టి దయ్యాలు ఉన్నారు వాళ్ళ పార్టీలో, దయ్యాలు ఉండబట్టే వాళ్ళకి ఇలా గయాలితనం వచ్చింది. సమస్య అదే. ఇప్పుడు బీఆర్ఎస్కున్న సమస్యలతో పాటు వాళ్ళ అంతర్గత పోరు వాళ్ళకు ఒక సమస్యగా మారబోతున్న క్రమంలో రవీంద్రరావు గారు ఏమంటారు అదే చెప్పగలుగుతారు కదా. పార్టీ లైన్ దాటలేదు. ఇప్పుడు కేసీఆర్ గారికి తెలుసు పార్టీ లైన్ దాటిందా లేదా అనేది. ఇంతకుముందు పుల్లారావు గారు చెప్పినట్టు సర్దు మనుగుతుందా, సర్దుకుంటుందా, సర్దుకోవడానికి అవకాశం లేని స్థితిని కూడా వాళ్ళు విశ్లేషించిండ్రు. మేమంటే పార్టీలు కాబట్టి మా విశ్లేషణ రాజకీయ కోణం నుంచి ఉన్న వారు ఒక న్యూట్రలిస్ట్గా చేసిన పరిస్థితి ఒకటి. కానీ ఇక్కడ దయ్యాలుగా భావించడానికి అవకాశం ఉన్న వాళ్ళు ఎవరు డైరెక్ట్గా అనుకోవాలంటే, ఒకటి కేటీఆర్ కావాలి, 2 హరీష్ రావు కావాలి, 3 సంతోష్ కావాలి, ఇంకా మిగతా వాళ్ళు నాన్ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది. మనోడు అప్పుడప్పుడు షేర్ సుభాష్ రెడ్డి ఉంటాడు మాకు తెలిసినప్పుడు. ఇంకెవరో ఈ మధ్యకు ఒక 2-3 కొత్త వాళ్ళు వచ్చి ఉండవచ్చు. చుట్టూ అనంటే పార్టీ నాయకుల, వాళ్ళ నాయకుల అనంటే పార్టీ నాయకులు ఎప్పుడు వచ్చిపోయేటోళ్ళు ఆయారాం గాయారాం లెక్కనే ఆ ఫామ్ హౌస్కు. ఆయన ఉండేదే ఫామ్ హౌస్లో, ఫామ్ హౌస్కి వచ్చిపోయేటోళ్ళు అది కూడా చాలా తక్కువ ఉంటుంది. కానీ ఒక్కటి ఈ సంఘటనతో బీఆర్ఎస్కు ఒక హెచ్చరిక లాంటిది ఏంటంటే, అంటే ఎవరు కూడా బీఆర్ఎస్ నాయకుడిని ప్రశ్నించిన దాఖలాలు లేవు. ప్రశ్నిస్తే వాళ్ళు పార్టీలో ఉన్న దాఖలాలు కూడా లేవు. మరి ప్రశ్నించిన కవిత మన ఏంటిది బీఆర్ఎస్లో ఉంటుందా పోతుందా అనే విషయం పక్కన పెడితే, ఉంటే బిడ్డ కాబట్టి ఆపిండాయి అంటారు, పోతే బిడ్డను కూడా వదలలేదు అనేది కూడా వస్తుంది. ఎటొచ్చి మనోనికి చక్రబంధం వచ్చింది ఎవరు, కేసీఆర్కి సమస్య. సో ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మేము వాళ్లకు సూచన లాంటిది ఇచ్చేది ఏంటంటే, మీ దాంట్లో మీరే కొట్లాడుకొని మీరు ప్రజల గురించి ఏడ ఆలోచిస్తారు. మీరు సొంత పార్టీ నాయకులను కలవరు, సొంత పార్టీ కేడర్ను కలిసే పరిస్థితి లేదు, అసెంబ్లీకి రారు, ఇలా సొంత బిడ్డను కూడా కలవలేని పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితుల్లో వాళ్ళ పార్టీ మనుగడ అనే విషయం వాళ్ళ సొంత ఇష్టమైనప్పటికీ కూడా ఈరోజు వాళ్ళు అపోజిషన్ పార్టీ లీడర్, అపోజిషన్ పార్టీ వాళ్ళ ఇప్పుడు ఇలా మనోడు ఒకటి మాట్లాడితే నవ్వు వచ్చింది నాకు. కేటీఆర్ కాంగ్రెస్ వాళ్ళే కాళేశ్వరం కూల్చిరు అనే స్థాయి లీడర్షిప్ మీ కాడ ఉన్నది. ఆయన సెకండ్ లీడర్ని కావాలని పోటీ పడుతున్నట్టుంది. ఈ రేస్లో, ఈ పరుగు పందెంలో ముగ్గురులో ఆయన ముందున్నా అని చెప్పి అనుకుంటున్నట్టుంది. ఇలా వాళ్ళకు ఒక స్టాంటిటీ లేని రాజకీయాలు. కేసీఆర్ చెప్పితే వీళ్ళు ఇట్లా చేస్తుండ్రా, కేసీఆర్ చెబితేనే ఇట్లా చేస్తే ఇక వీళ్ళ సొంత రాజకీయాలు ఏం చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు ఎందుకు దగ్గర, కాంగ్రెస్ పార్టీ దరిదాపులో కూడా వీళ్ళు ఎట్లా రాగలరు అనేది ఒకటి. కానీ ఒకటి దీని వెనుక ఉన్నది, కవిత ఎపిసోడు సగటు ఒక మహిళలు రాజకీయాల్లో ఉంటే ఎలాంటి తలవంపులు వస్తాయి అనే దానికి ఒక ఉదాహరణ కూడా మహిళా లోకం చూస్తున్నది. అలా ఎందుకు ఓ రోజు లిక్కర్ కేసులో దొరికిన రోజు ఇదే సమస్య అయింది ఆమెకు. ఈరోజు ఇంట్లో కూడా వెలివేతకు గురైనట్టుగా కనబడుతున్న వైనం కూడా మనం విశ్లేషించుకుంటున్నాం. ఎందుకంటే ఉంటే ఉన్నది లేకపోతే లేదు అనే స్థితి ఎందుకు వచ్చింది, తనేం తక్కువ చేసింది అనేది కూడా మహిళా లోకం ఆలోచిస్తుంది కదా. ఒక రోజేమో నెగిటివ్గా ఆలోచించింది, ఈ రోజేమో పార్టీలకు వెళ్ళే ఒకవేళ ఎక్స్పెల్ అయితే లేదు, ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా, మెలో డ్రామా డిజైన్ చేసి కేసీఆర్ ఆఫీస్ నుంచి ఆ లేఖ రిలీజ్ అయ్యి ఈ చర్చ అంతా నడవాలి, మళ్ళీ ఒకసారి బీజేపీ ఏదో కొట్లాడుతున్నది, మళ్ళీ రెండో ప్లేస్కు మళ్ళీ మనది పోతుందా అయిందిరా అని చెప్పేసి మన డ్రామా నడుస్తుందా అది కూడా తెలియదు. కానీ ఒకవేళ రవీంద్ర గారు అన్న కోణం కనుక గమనిస్తే, ఏది ఉన్నా విపక్షాలుగా ఉన్న రెండు కూడా ప్రజా సమస్యల కంటే వాళ్ళ అంతర్గత పోరుతో సతమతం అవుతున్నాయి. ఇలా మమ్మల్ని ప్రశ్నించే హక్కు, నైతిక హక్కును కోల్పోతున్న వైనాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉందని మేము అనుకుంటున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఒక ప్రజాస్వామ్యయుత వాతావరణంలో మాట్లాడాల్సి వస్తే, బీఆర్ఎస్ మీ అంతర్గత పోరును పక్కన పెట్టి ప్రజాస్వామ్యయుతంగా మీరు పరిష్కరించుకొని ప్రజా సమస్యల మీద ఏమంటాము ప్రజాస్వామ్యయుతంగా స్పందించే తీర్పు రండి, అట్లాంటి లీడర్ రండి. ఎందుకంటే మీరు ఎస్టీని, బీసీని, ఓసీని లేకపోతే మీ సామాజిక వర్గం వాళ్ళని కూడా చేయలేరని తెలిసిపోయింది. అది జాతీయ పార్టీకైనా రాష్ట్ర పార్టీకైనా.
కనీసం మీరు మీ కుటుంబంలో వ్యక్తులనన్నా ఒక మంచి నాయకులను ఎంచుకొని మీరు కొట్లాడే స్థితి కన్నా నిలబడండి. మొన్న ఓడిపోయిండ్రు. ఓడిపోయిన తర్వాత మళ్ళా కత్తెవరికి ఇచ్చిండ్రు? బీజేపీకి ఇచ్చిండ్రు. ఎంపీ సీట్లలో 8 వాళ్ళకొచ్చినాయి, మీకు జీరో వచ్చినాయి. ఎమ్మెల్సీ సీట్లలో మీరు నిలబడలేదు. మళ్ళా మేమే ప్రతిపక్షం రేపు వస్తాం చూడు కానీ కత్తి పిసుకుతా ఉంటారు. ఫస్ట్ మీది మీరు సరిచూసుకునే స్థితిలో లేరు అని చెప్పడానికే ఈ ప్రయత్నం అంతా చేస్తున్నా. మీరు ఏదో నష్టపోవాలి, కష్టపడాలనే దానికంటే కూడా ప్రజలకు నష్టం జరగొద్దు. అంటే మీరిప్పుడు వీళ్ళు ముగ్గురు వక్తృత్వ పోటీలు పెట్టినట్టు, పరుగు పందాలు పెట్టినట్టు కాంగ్రెస్ పార్టీ మీద ఒకటే అబద్ధాల ప్రచారాలు చేసింది ఈ ఇన్ని రోజులు, ఈ సంవత్సరంన్నర పాటు. నువ్వు రావయ్యా బాబు అని కేసీఆర్ అంటే వరకు మా ఆయన వస్తేనే నడుస్తుందా? ఆయన బయటకు వచ్చి ఏమంటాడు, మా పిల్లల్ని ఎదుర్కొంటలేరు, పిల్లలు కొట్టుకుంటారు కాక. మరి ఏం చేస్తావు ఇప్పుడు చెప్పు? ఇక పిల్లలు వచ్చినప్పుడు నువ్వన్న బయటకు వచ్చి ఈ పిల్లలు మీరు ఇట్లా కొట్లాడుకోకరా అని చెప్పే స్థితి కూడా నీకు లేదా? ఒకవేళ మౌనంగా ఉంటే కదా ప్రశ్న రేపు సమాజం నుంచి వచ్చేది. మీరు లెజెండరీ అంటారు, తెలంగాణ మూవ్మెంట్ అంటారు, ఇదంతా అంటారు. కానీ ఒకటి నా అబ్జర్వేషన్లో మీరు గతం నుంచి నేను చూస్తున్నా కానీ కవిత గారితో కానీ హరీష్ రావు గారితో కానీ ఎవరైనా నాయకులు ఉంటే వాళ్ళు ఎదగరు, వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేవారు. అది నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు కాబట్టి నేను కామెంట్ చేస్తున్నా. కాబట్టి ఇవాళ కొడుకు మీద ప్రేమ ఎంత మేరకు మరి కేసీఆర్ని సక్సెస్ చేస్తుంది, ఫెయిల్యూర్ చేస్తుంది పుల్లారావు గారు విషయం లైన్లో ఉండండి. పుల్లారావు గారు